నల్గొండ జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం కలకలం రేపుతోంది. సాక్షి టీవీలో వరుస కథనాలు ప్రసారం చేయడంతో బాధితులు బయటకొస్తున్నారు. సాక్షి టీవీని ఆశ్రయిస్తూ న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. తవ్వే కొద్దీ నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం వెలుగులోకి వస్తోంది. తిరుమలగిరి మండలం నేత్యా తాండాలో అటవీ భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తానని నేనావత్ ప్రసాద్ అనే వ్యక్తి మోసానికి పాల్పడుతున్నాడు. ఎకరం 3.5 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మించి మోసం చేశాడు. 4-5 ఏళ్లుగా సాగుతున్న నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం సాక్షి టీవీ కథనాలతో బయటికి రావడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. ఇట్లా మా ఎస్టీ వాళ్ళకి సంబంధించిన పోడు భూములు ఉన్నాయి, మీకు పట్టా చేపిస్తా, మా భూములు అవి అని మొత్తం ఫ్రాడ్ చేసి నాకు ఒక పుస్తకాలు తీసుకొచ్చి, డమ్మీ పుస్తకాలు తీసుకొచ్చి ఇట్లా జనాలకి చాలామందికి, ఇట్లా అమాయక ఎస్టీ ప్రజలకి కానీ చాలామంది కానీ అంతా మోసం చేసి ఒక 30-40 మంది దగ్గర డబ్బులు బాగా దండుకొని ఇప్పుడు డబ్బులు అడిగితే ఎక్కడి అదేం భయపెట్టి మాట్లాడుతున్నాడు. అలాగే ఫేక్ పాస్ బుక్స్ కూడా ఫేక్ తీసుకొచ్చి చూడండి సార్, ఇవన్నీ ఫేక్ మొత్తం యాడ్ ప్రింట్ చేపిస్తారు. దీని వెనక ఎవరెవరు ఉండో, ఎంతమంది ఉందో మొత్తం లిస్టు బయట చేసి అమాయక ప్రజలకి న్యాయం చేయాలని నేను సాక్షి టీవీని సంప్రదించడం జరిగింది. అలాగే నా దగ్గర ఈ బుక్స్ ఇప్పిస్తా అని, పొలాలు ఇప్పిస్తా అని ఒక 3 లక్షలు దానికి తీసుకుని ఆ డబ్బులు అడిగితే నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అలాగే నాకు న్యాయం జరగాలి, ఇదంతా మన అమాయక ప్రజలకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.